నిన్న పాకిస్తాన్ ఫైర్ చేసినటువంటి మిసైల్స్‌ని, డ్రోన్స్‌ని ఎదుర్కోవడంలో పవర్‌ఫుల్‌గా పనిచేసింది మన సుదర్శన్ చక్ర. సుదర్శన్ చక్ర అనే పేరుని S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టానికి పెట్టడం జరిగింది. ఈ S-400 అనే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మిసైల్ మన వైపుకు దూసుకొస్తా ఉంటే దానికి యాంటీగా ఇంకొక మిసైల్‌ని పంపించి దీన్ని ఎయిర్‌లోనే డిస్ట్రాయ్ చేస్తుందన్నమాట. ఈ క్షిపణి నిరోధక వ్యవస్థ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది S-400ని మనం 5 పర్చేజ్ చేశామండి. 3 ఆల్రెడీ డెలివర్ చేశారు. 35,000 కోట్ల కాంట్రాక్ట్ ఇది. అప్రాక్సిమేట్‌గా $5 బిలియన్ కాంట్రాక్ట్. దీంట్లో 5లో 3 ఏమో డెలివరీ చేశారు. ఇంకొక 2 ఏమో మనకి 2026లో రష్యా డెలివరీ చేస్తుంది. అయితే ఈ సిస్టమ్ వరల్డ్‌లోనే టాప్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. మనకి థర్డ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది యూఎస్ఏది పవర్‌ఫుల్. అండ్ ఇరాన్‌కి సంబంధించి ఐరన్ డోమ్ ఉంది. అండ్ S-400 అంటే మన రష్యా నుంచి మనం పర్చేజ్ చేసింది అండ్ రష్యాది. మన దగ్గర కూడా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి. సో దాంట్లో ఆకాశ్ మిసైల్ గాని, తర్వాత పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ గాని, తర్వాత అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ గాని, సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇండియా డెవలప్ చేసింది. అయితే S-400కి స్టిక్ అవుదాం. S-400 వర్కింగ్ చూస్తే ఈ 6 పార్ట్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ రాడార్ బిగ్ బర్డ్ లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్ అండి. ఇది 300 కిలోమీటర్స్ నుంచే ఎట్ ఏ టైమ్ 400 కిలోమీటర్స్ నుంచే 300 ఆబ్జెక్ట్స్‌ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే 300 మిసైల్స్‌ని గాని 300 ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అది అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అయి ఉండొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ అయి ఉండొచ్చు, మిసైల్స్ అయి ఉండొచ్చు టార్గెట్ చేస్తుంది. టార్గెట్ చేసిన తర్వాత వాటిని లాక్ చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి ఆ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తుందండి. వన్స్ కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత కమాండ్ కంట్రోల్ స్టేషన్ ఏం చేస్తుందంటే ఇది సేఫ్ ఆబ్జెక్టా లేకపోతే ఇది ఇబ్బందికరమైనటువంటి ఆబ్జెక్టా అంటే నార్మల్ సపోజ్ సివిలియన్ ఎయిర్‌ప్లేన్సా లేకపోతే ఎయిర్ క్రాఫ్టా లేకపోతే మిస్సైలా అనే మొత్తం డెసిషన్ అది తీసుకుంటుంది. అంటే మిసైల్‌ని ఇది కన్ఫర్మ్ చేస్తే అంటే అది గనుక మిసైల్ గాని లేదా మిలిటరీ ఆబ్జెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఇది సిగ్నల్ సెండ్ చేస్తుంది లాంచర్‌కి ఇది సిగ్నల్ సెండ్ చేస్తుంది. ఈ లాంచర్ ఏం చేస్తుందంటే సిగ్నల్ రాగానే ఎన్ని మిసైల్స్ లాంచ్ చేస్తుందంటే దీంట్లో 4 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయండి. ఒకటి షార్ట్ రేంజ్‌లో ఉన్నప్పుడే అంటే లాంగ్ రేంజ్‌లో ఉన్నప్పుడే డిటెక్ట్ చేస్తుంది. ఇంకొకటి దాని గనుక దాటుకొనొస్తే ఇంకొక దగ్గర ఇంకొక రేంజ్‌లో ఇంకొక మిసైల్ రిలీజ్ చేస్తుంది. దాన్ని దాటుకొనొస్తే ఇంకొక రేంజ్‌లో ఇంకొక మిసైల్ ఉంటుంది. ఇంకొక రేంజ్‌లో ఇంకొక మిసైల్ ఉంటుంది. అయితే S-400 యొక్క బ్యూటీ ఏంటంటే ఎట్ ఏ టైమ్ ఒక ఆబ్జెక్ట్ మీద 2 మిసైల్ లాంచ్ చేస్తుందండి. ఎందుకంటే ఒక టార్గెట్ మిస్ అయినా గాని ఇంకొక టార్గెట్ పోకోకుండా ఎట్ ఏ టైమ్ రెండిటిని ఫైర్ చేస్తుంది. దాని తర్వాత ఈ ఫైర్ చేసిన మిసైల్‌ని ఎంగేజ్‌మెంట్ రాడార్ ఏం చేస్తుందంటే ట్రాజెక్టరీని ట్రాక్ చేస్తుందండి. కరెక్ట్‌గా వెళ్తుందా లేదా అనేది. ఇది డిజైర్డ్ ఆబ్జెక్ట్‌ని టచ్ చేసేంత వరకు కూడా ట్రాక్ చేసి వదిలేస్తుంది. సో ఒకసారి డిజైర్డ్ ఆబ్జెక్ట్‌ని ట్రాక్ చేసే వరకు కూడా ఎంగేజ్‌మెంట్ రాడార్ అనేది దాన్ని ఫాలో చేస్తూ ఉంటుందన్నమాట. దాని తర్వాత ఎక్కడి నుంచైనా గాని దూరం నుంచి ఈ మిసైల్ అంటే ఈ రాడార్స్ అనేవి పనిచేసి సపోజ్ పొరపాటున గనుక లో లయింగ్ ఏరియాస్‌లో చాలా తక్కువ ఎత్తులో వస్తా ఉంటే రాడార్‌కి కనిపించవండి. అలాంటి సందర్భాల్లో తప్పించుకొని వచ్చిన తర్వాత బాగా S-400 సిస్టానికి దగ్గరగా వచ్చాయనుకోండి మొబైల్ మాస్ట్ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. ఈ మొబైల్ మాస్ట్ సిస్టమ్ ఫైనల్‌గా డిఫెన్స్ ఇస్తుందండి. సో క్రూజ్ మిసైల్స్‌ని, అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ని ఇది ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసి దగ్గరకొచ్చిన తర్వాత వాటిని ఫైర్ చేస్తుంది. ఇది లాస్ట్ రిసార్ట్ అన్నమాట మనకి. సో అలా దీంట్లో ఉన్న ముఖ్యమైన బ్యూటీ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్‌ని ఫైర్ చేయడం కోసం ఎట్ ఏ టైమ్ 2 మిసైల్స్‌ని ఇది ఫైర్ చేస్తుంది.